ఇక్కడున్న మీడియా మిత్రులందరూ కూడా నా పాదయాత్రలో పాల్గొనేవారే, నాతో పాటు కలిసి నడిచారు. పాదయాత్ర ముందల ఆర్డిటి గురించి విన్నా, కానీ పాదయాత్రలో ఆర్డిటి చేస్తున్న అద్భుతమైన కార్యక్రమాలు కల్లారా నేను చూసా. ఇప్పుడు కూడా బాగా గుర్తు. ఇంట్లో వికలాంగులుగా పిల్లలు పుట్టినప్పుడు కొంతమంది తల్లిదండ్రులు ఈ పిల్లల్ని మేము చూసుకోలేమనే ఒక బాధ ఆవేదనతో వాళ్ళు వదిలేస్తారు. అలాంటి పిల్లల్ని సొంత బిడ్డల కన్నా అద్భుతంగా చూసుకునే ఒక ఆర్డిటి పాఠశాలకు నేను వెళ్ళా. అక్కడ ఉన్న టీచర్లు ఆ పిల్లల్ని ఒక ప్రేమతో సొంత బిడ్డల కన్నా అద్భుతంగా చూస్తాం. నేను కల్లారా చూసాను. దాని తర్వాత మళ్ళీ ఆ స్కూల్ చూసిన తర్వాత అనంతపూర్ వైపు నడుచుకుంటూ వెళ్ళి మొదటిసారి మాంచో గారిని కలుస్తాం జరిగింది. ఆర్డిటి అనేది ఒక సంస్థ మాత్రమే కాదు, నేను అడిగితే ఒక మూవ్మెంట్. ఎందుకంటే మీరు చూస్తే ఇప్పటికీ 57 సంవత్సరాలు అయింది ఆర్డిటిని ఇక్కడ స్థాపించి. ఒక పక్కన పాఠశాలలు, ఇప్పుడే ఆసుపత్రి కూడా చూశాను, స్పోర్ట్స్ కానివ్వండి, నిరుపేద కుటుంబాలకి ఇల్లు కట్టించి వాళ్ళకి అందిస్తాలో కానీ ఒక అద్భుతమైన సేవా కార్యక్రమాలు ఆ కుటుంబం చేస్తూ వచ్చింది. నన్ను కదిలిచ్చారు. ఎందుకంటే పాదయాత్ర అనంతపూర్ దాటి వెళ్ళిన తర్వాత కూడా అటు కర్నూలుకి వెళ్ళినా ఇతర జిల్లాలకు వెళ్ళినా నేను అనేక మార్లు నా స్పీచ్లో ఆర్డిటి సంస్థ గురించి మాట్లాడటం జరిగింది. నేను బలంగా నమ్మేది సమాజానికి అద్భుతమైన సేవ చేస్తున్న ఏ వ్యక్తి అయినా ప్రభుత్వంలో కానివ్వండి లేదంటే సమాజం మొత్తం వాళ్ళకి అండగా నిలబడాల్సిన బాధ్యత ఉంది. మీ అందరూ తెలుసు, గతంలో వాళ్ళు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్న విషయం మీ అందరూ తెలిసిందే. ప్రత్యేకంగా మాంచో గారితో నేను పర్సనల్గా ఫాలోఅప్ చేసుకుని కొన్ని అపోహలు ఉంటే అపోహలని తొలగించి వాళ్ళకి రావాల్సిన లైసెన్స్ ఎన్డీఏ ప్రభుత్వం అందిస్తాం జరిగింది. ఇది మేము ఎందుకు ఒక పట్టుదలతో చేశామంటే అద్భుతమైన సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. వెనుకబడిన జిల్లాని, ఒక ప్రాంతాన్ని దత్తత తీసుకుని ఇక్కడున్న ప్రజలందరినీ సొంత కుటుంబ సభ్యులుగా వాళ్ళు చూసి ఒక ప్రేమతో వాళ్ళ పలకరింపు, ఒక ప్రేమతో వాళ్ళందరినీ చూసుకుంటాం. ఇక్కడున్న ప్రజలందరూ తెలిసిన విషయం. అందుకే ఈ వ్యవస్థకి మేము అండగా నిలబడ్డాం, ముందు కూడా నిలబడతాం. ఈరోజు మాంచో గారు తల్లిని కూడా కలుస్తాం జరిగింది. ఆమెకు చెప్పాం, మొదటిసారి మాంచో గారు కలిసినప్పుడు నాకన్నా అద్భుతమైన తెలుగులో ఆయన మాట్లాడారు. నేనే ఆశ్చర్యపోయా, ఇంత అద్భుతంగా తెలుగులో మాట్లాడుతున్నారంటే మైండ్ ఇంకా ఆ క్షణంలో కాంప్రహెండ్ చేయలేకపోయింది. ఒక వ్యక్తి ఇంత అద్భుతంగా తెలుగులో మాట్లాడుతున్నాడు. అప్పుడు ఆయన చెప్పాడు, పుట్టి పెరిగింది నేను ఇక్కడనే, 13 సంవత్సరాల వయసు వచ్చేవరకు ఇంగ్లీష్ నాకు తెలియదు, తెలుగే నాకు నేర్పించారు ఇంట్లో అని మాంచో గారు నాకు స్వయంగా చెప్పడం జరిగింది. ఇట్లా పాదయాత్ర నేను ఎందుకు చేశానంటే ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు నేరు తెలుసుకోవాలి, ఇలాంటి అద్భుతమైన సంస్థల్ని నేరుగా కలవాలి, వాళ్ళు చేస్తున్న పవిత్రమైన కార్యక్రమాలు మేము తెలుసుకోవాలి. దాని తర్వాత జీవితాంతం ఇలాంటి అద్భుతమైన సంస్థలకి అండగా నిలబడే లక్ష్యంతో ఆనాడు పాదయాత్ర ప్రారంభించాం. ఒక మాటలో చెప్పాలంటే నా అదృష్టం ఆర్డిటి సంస్థలో నా వంతు ఒక 0.001% సహాయం చేయగలనని నా అదృష్టంగా నేను భావిస్తున్నా. ఒక భారతీయుడిగా, ఒక తెలుగుడిగా, ఒక ఆంధ్రుడిగా ఆర్డిటి అనేది మన సంస్థ. ఇది ఇక్కడున్న మనందరి సంస్థ. ప్రాంతాల అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ఈ సంస్థకి మనందరం ప్రజలందరూ, సమాజం మొత్తం కలిసికట్టుగా ఉండాలి, నిలబడాలని నేను పిలిపిస్తున్నాను. నేను ఇప్పుడే పీడియాట్రిక్ వార్డుకి వెళ్ళాను. అక్కడ ఒక తండ్రి వాళ్ళ పాపని చూపించి, వాళ్ళ పాప ఈ హాస్పిటల్లోనే జన్మించింది. ఈ ఆసుపత్రిలో జన్మించిన తర్వాత హార్ట్ ప్రాబ్లం ఉందంటే
వేరే ఆసుపత్రి 3 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందంటే ఆర్డిటి ఉచితంగా చేశారన్న అది ఆర్డిటి చేసిన సేవ నాకని చెప్తున్నారు. అది ఇన్నిన తర్వాత నాకు ఇంకా బాధ్యత పెరిగిందని అర్థమైంది. ఇంకా మేము ఇంకెక్కువ సేవ చేయాలి, నా వంతు నేను అండగా నిలబడాలి, నా వంతు నేను సహాయం చేయాలి అన్న ఆలోచనతో మీ అందరి ముందర నిలబడ్డా. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మంచు. ఎందుకంటే కష్టకాలాల్లో కూడా ఒక ఓర్పు సహనంతో బ్యాలెన్స్డ్గా ప్రజలకి సేవ ఎప్పుడు అందిస్తూ వచ్చారు. గౌరవ ముఖ్యమంత్రి గారు కలిసినప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు ఒకటే అన్నారు, ఇట్ ఈజ్ మై రెస్పాన్సిబిలిటీ, ఇది నా బాధ్యత, నేను చేశాను అని చెప్తాం జరిగింది. సో అనంతపూర్ ప్రజలే కాదు, ఆంధ్ర ప్రజలే కాదు, తెలుగు జాతి మొత్తం ఆర్డిటిగా అండగా నిలబడాలి. నేను మంచు గారిని ఎప్పుడు కోరేది ఒకటే, కేవలం రాయలసీమలోనే కాదు, మీ సేవలు మొత్తం ఆంధ్ర రాష్ట్రానికి చాలా చాలా అవసరం. ఇంకా సేవలు అందించండి, మీకు మేము అండగా నిలబడతాం, భారతదేశం మొత్తం అండగా నిలబడుతుందని పెద్దవారిని నేను కోరుకుంటూ, ఇప్పుడు మీడియా మిత్రులకి సార్ ఆరోగ్యశ్రీ దీనికి యాడ్ చేస్తారా అమ్మా? ఆరోగ్యశ్రీ ఆయుష్మాన్ అద్భుతంగా చేసుకుంటున్నారు ఆల్రెడీ. ఇప్పుడు ఏమైందంటే లైసెన్స్ క్యాన్సిల్ అయినప్పుడు ఇబ్బంది పడ్డారు, ఇప్పుడు ఆ లైసెన్స్ తిరిగి వచ్చింది. తప్పనిసరిగా మేము మా సేవలు అందిస్తాం, దాంట్లో ఎలాంటి డౌట్ మాకు లేదు. మీకు ఆ డౌట్ అవసరం లేదు. సేవలు స్తంభించే అంటాం చాలా పెద్ద మాట గురుగారు. ఆయనకున్న ఇబ్బందుల వల్ల కొన్ని తగ్గించుకోవాల్సి వచ్చింది తప్ప ఆయన మనసులో ఎప్పుడు ఆయన ఒకటే బాధపడ్డారు, మా సంస్థ కానీ మా లెగసీ గురించి కాదు నేను పోరాడేది, సేవ చేయాలి. ఎందుకంటే నిరుపేద కుటుంబాలు వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మా దగ్గరకు వస్తారు, వాళ్ళకి సేవ చేయాలి, ప్రేమతో ఎప్పుడు నవ్వుతూ సేవ చేయాలి, అదొకటే నా లక్ష్యం నేను గురువుగారు చెప్తాను జరిగింది. సో అద్భుతంగా ఇప్పుడు మళ్ళీ రిస్టోర్ అయ్యారు, అద్భుతంగా సేవలు చేస్తారు, నాకు ఎలాంటి డౌట్ లేదు. థ్యాంక్ యూ చెప్పాల్సింది మాంచో గారికి. ఎందుకంటే 57 సంవత్సరాలుగా కుటుంబం సేవ చేస్తూ వచ్చింది. మళ్ళీ చెప్తున్నా, 0.0001% మేము ఇక్కడ మా వంతు సేవ చేసాం, అది మా అదృష్టం. వీఆర్ వెరీ ప్రౌడ్ టు బి అసోసియేటెడ్ విత్ దిస్ ఇన్స్టిట్యూషన్. గురుగారిని కోరుకునేది ఒకటే, రాయలసీమనే కాదు ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీ వైపు చూస్తుంది, కలిసికట్టుగా ఇంకా మరింత సేవలు అందజేద్దాం. థ్యాంక్ యూ అన్న, అందరికీ నమస్కారం. మొట్టమొదట లోకేష్ గారికి నా అభినందనలు. మొదటిసారిగా ఇక్కడ ఆర్డిటి హాస్పిటల్కి రావడము, ఇక్కడ ఉన్న పేషెంట్లు కానీ తర్వాత పనిచేసే సిబ్బంది కానీ చాలా ఉత్సాహంగా ఉన్నారు లోకేష్ గారిని చూసి. సో నిజంగా మై వెరీ స్పెషల్ థ్యాంక్స్ పార్ట్ ఇక్కడ. దాంతోపాటు సంవత్సరం పాటు ఎన్నో కష్టాల్లో ఉన్నప్పుడు చాలా సహకరించినారు లోకేష్ గారు. మొదటి నుంచి ఎప్పుడైతే కలిసినానో అప్పటి నుంచి ఆర్డిటికి ఎప్పుడు సహకరించినారు. నేనేం చెప్పాల్సిన అవసరం లేదు, ఆయనే స్వయంగా ఇక్కడ మీ అందరికీ అందరి ముందర చెప్పినారు కూడా. ఆయనకి మీకు అందరికీ కూడా నా కృతజ్ఞతలందరికీ. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవ్రీబడి ఈరోజు ఇక్కడ వచ్చిన దానికి. థ్యాంక్ యూ వెరీ మచ్.